13 పువ్వుల నోము కథ. ఒక స్త్రీ పరమభక్తితో శివపార్వతులను పూజించేది. ఆమె ప్రతిరోజూ గౌరీదేవికి పువ్వులు సమర్పిస్తూ ఒక్కో పువ్వుతో ఒక్కో కోరిక కోరింది. ఒక పువ్వు పెట్టి మంచి కుటుంబంలో పుట్టాలని కోరింది. 2 పువ్వు పెట్టి మంచి కుమార్తెలు కలగాలని కోరింది. 3 పువ్వు పెట్టి గౌరవంగా జీవించాలని కోరింది. 4 పువ్వు పెట్టి ఇంట్లో ధాన్య సమృద్ధి ఉండాలని కోరింది. 5 పువ్వు పెట్టి మంచి తల్లిదండ్రులు ఉండాలని కోరింది. 6 పువ్వు పెట్టి మంచి అత్తమామలు రావాలని కోరింది. 7 పువ్వు పెట్టి కుటుంబం ఐక్యంగా ఉండాలని కోరింది. 8 పువ్వు పెట్టి సంపద నిలకడగా ఉండాలని కోరింది. 9 పువ్వు పెట్టి అలంకారాలు సౌభాగ్యం కలగాలని కోరింది. 10 పువ్వు పెట్టి భర్త ప్రేమ గౌరవం పొందాలని కోరింది. 11 పువ్వు పెట్టి భర్త సద్గుణవంతుడిగా ఉండాలని కోరింది. 12 పువ్వు పెట్టి ఇంట్లో ఐశ్వర్యం పెరగాలని కోరింది. 13 పువ్వు పెట్టి పార్వతీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరింది. దేవి ఆమె భక్తిని చూసి సంతోషించింది. దేవి ఇలా వరాలిచ్చింది: లక్ష్మీదేవి, పార్వతీదేవిలాంటి కుమార్తెలు, ధర్మం చేసే మంచి కుమారులు, ఇంట్లో అన్నదానం, గోదానం, దానధర్మాలు చేసే స్థితి, ధనం, ధాన్యం, ఐశ్వర్యం, తరతరాల సౌభాగ్యం. ఈ నోము చేసినవారికి సంతానం, కుటుంబ సుఖశాంతి, ఐశ్వర్యం, దేవీ కటాక్షం లభిస్తాయి. ఈ కథలో ముఖ్యమైన మాట: శక్తి లేకపోయినా భక్తి మాత్రం ఉండాలి. నోము విధానం: ప్రతిరోజూ గౌరీదేవికి 13 పువ్వులు పెట్టాలి. 13 వత్తుల దీపం వెలిగించాలి. 13 ప్రదక్షిణాలు చెయ్యాలి. కథ చదవాలి లేదా వినాలి. ఉద్యాపన: 13 దోసిళ్ల బియ్యం, 13 పువ్వులు, శక్తికి తగ్గట్టు బంగారం లేదా సాధారణం. దక్షిణతో కలిసి శివాలయంలో పూజ చెయ్యాలి. మా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీకు ఏ నోము కథలు కావాలో కామెంట్లో చెప్పండి, ఆ కథలు చేస్తాను. ఏన్షియంట్ సిబ్లింగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.